మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరిగి హైకోర్టుకు పంపించింది సుప్రీంకోర్టు. హైకోర్టు నిర్ణయం వెలువడేంత వరకు పిటిషనర్ను అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. అన్ని అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని తాజాగా విచారణ చేయాలని సూచించింది సుప్రీంకోర్టు. విచారణకు పూర్తిగా సహకరించాల్సిందేనని మిథున్ రెడ్డిని సుప్రీంకోర్టు ఆదేశించింది. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ తిరిగి హైకోర్టుకు పంపించింది సుప్రీంకోర్టు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు హైకోర్టు నిర్ణయం వెలువడేంత వరకు ఇటు అరెస్ట్ చేయవద్దు అంటూ కూడా సుప్రీంకోర్టు కోర్టు చేసినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? మొత్తమే చూసుకుంటే కనుక మిథున్ రెడ్డి వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చిన పరిస్థితి కనిపించింది. ఏదైతే మిథున్ రెడ్డి అక్రమ మద్యం వ్యవహారానికి సంబంధించి కూడా ఆయన నిందితుడిగా ఉన్నారు. దీంట్లో ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు ఇప్పటికే నమోదైంది. అయితే దీనికి సంబంధించి గతంలో హైకోర్టులో ఆయన మధ్యంతర బెయిల్ వేస్తే దాన్ని డిస్మిస్ చేశారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో ఉపశమనం పొందారు. ఆ తర్వాత ఆయన విచారణకు కూడా సిపి కార్యాలయంలో హాజరయ్యారు. అయితే ప్రస్తుతం మిథున్ రెడ్డి నిందితుడిగా చేర్చిన నేపథ్యంలో మెరిట్స్ ఆధారంగా మళ్ళీ తాజాగా విని ముందస్తు బెయిల్ నిర్ణయాన్ని వెల్లడించాలని చెప్పి సుప్రీంకోర్టు హైకోర్టుకు సూచన చేసింది. గతంలో మిథున్ రెడ్డికి ఇచ్చిన మధ్యంతర రక్షణను కూడా పూర్తి స్థాయిలో తొలగిస్తూ సుప్రీంకోర్టు తన ఉత్తర్వులు వెలువరించింది. హైకోర్టు విచారణ సంస్థ చూపిన ఆధారాలు పరిగణలోకి తీసుకొని మిథున్ రెడ్డి బెయిల్ పై కూడా 4 వారాల్లోపు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. గతంలో ముందస్తు బెయిల్ నిరాకరించిన హైకోర్టు నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఆయన సవాల్ చేసిన పరిస్థితి కనిపించింది. అయితే మిథున్ రెడ్డి పిటిషన్ పై కూడా సుదీర్ఘంగా సుప్రీంకోర్టులో ఈ రోజు వాదనలు కొనసాగి బెయిల్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు ఇచ్చేంత వరకు, అంటే హైకోర్టులో మిథున్ రెడ్డికి బెయిల్ ఇస్తారా లేకపోతే డిస్మిస్ చేస్తారా అనే దానికి స్పష్టత వచ్చే వరకు కూడా తాము మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయమని చెప్పి కూడా సిట్ అధికారులు సుప్రీంకోర్టుకి హామీ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. 4 వారాల్లోపు మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై పూర్తి స్థాయిలో విచారణ చేసి తమకు నివేదిక ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టుకి ఆదేశాలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలోనే హైకోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. బెయిల్ వస్తుందా లేదా అనే తుది తీర్పు వెలువడే వరకు కూడా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు జారీ చేసింది. రైట్, థాంక్యూ శివ.